ఈ టైంలో బ్లాక్లో మందేమైనా దొరుకుతుందా రా? అరే తూరే కొట్టినావనుకో డైరెక్ట్ షెడ్కే పంపిస్తా. బ్లాక్లో ఎందుకు, డైరెక్ట్గా తాగొచ్చు. కూల్ బ్రో, సీరియస్ అవ్వకు. దోస్తులం మనం అందరం. మేము దోస్తులేంది బే? మా దోస్తు గానికి మీరు దోస్తులను ఊకుంటున్నాం, లేదంటే గల్లీకి కూడా రానిచ్చేటోళ్ళం కాదు. అరే రే ఆగండి. అరే మీరు వెళ్ళండి రా, ఇంకా రేపు మాట్లాడుకుందాం. కొంచెం ఆ గల్లీ క్రాస్ అయ్యే వారికి రారా, క్యాజువల్గా మాట్లాడుకుంటూ పోదాం. రండిరా మీరు కూడా ఈ గల్లీ వరకు పోయొద్దాం. నువ్వు పోయిరా, ఆ కొడుకుల దగ్గరికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకు. రే నీకు కూడా చెప్తున్నా, ఆ కొడుకులు తాగేసి వచ్చి చూసినా మన ఆడవాళ్ళని ఎట్లా చూసినారో అట్లాంటి వాళ్ళు అవసరం అబ్బే నీకు దోస్తులాగా పెట్టుకోవడం. వదిలిగా ఆ కొడుకులని. అది కాదురా, నాకు మీరు చిన్నప్పటి నుంచి గల్లీలో ఎట్లనో వాళ్ళ స్కూల్లో కూడా అంతేరా. అట్లా తాగేస్తున్నారని వదిలేస్తామారా? తాగడంలో తప్పు లేదు, తాగి తప్పు చేసేటోళ్ళని దూరం పెట్టమని చెప్తున్నా. ఎంత క్లోజ్ దోస్త్ అయినా తప్పులు చేస్తుంటే వానికి దూరమే ఉండాలిరా. వాళ్ళు ఇప్పుడు కొంచెం తాగి ఉండి అట్లా చేస్తున్నారు లేరా, రేపు నార్మల్ అయిపోతారు. వీళ్ళని గల్లీ వారికి డ్రాప్ చేసి వస్తాం, మీరు ఉండండి సరేనా? నేను మా స్కూల్ దోస్తు గాలని గల్లీ వారికి డ్రాప్ చేద్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకో సైడ్ రావణాసుడిని కాల్చడం స్టార్ట్ చేసినారు. పండుగకి ఇంట్లోతో ఉండకుండా ఏమరా మీరు తాగకుండా బయట? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాం రా, ఇందాక నేను బయటకు తీసుకొచ్చాడు. తర్వాత నీ దగ్గరకు వద్దామని వచ్చినాం. ఒకసారి ఫోన్ ఇవ్వమా? దోస్తుగాడు ఫోన్ అడిగితే ఎందుకని అడగలేము, కాదనకుండా ఇచ్చేస్తాం, వాడిని నమ్ముతాం కాబట్టి. వాడు నా ఫోన్ తీసుకొని ఉచ్చగొట్టొస్తా అని చెప్పి పోయిండు. ఇంకో ఫ్రెండ్ గాడు నాతో వేరే ముచ్చట్లు పెట్టిండు. వాడు ఏవో అప్పుడు మనం స్కూల్లో దిగిన ఫోటోలు కావాలంటుండేరా, పొద్దున్నుంచి సాగొడుతున్నాడు ఆ ఫోటోలు ఉన్నాయా అని. అందుకే తీసుకున్నట్టున్నాడు ఫోన్. అవునా, సరే పోయి పండుకోండిరా ఇక. రైట్ రా మళ్ళా, గుడ్ నైట్. నడరా పోదాం జల్దీ. నాకు ఆ రోజు వీళ్ళ బిహేవియర్ చూస్తే ఏదో డౌట్ కొట్టింది, ఏదో చేస్తున్నారు అనిపించింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచినాక నాకు సంధ్య ఫోన్ చేసింది. హాయ్. ఎవరా? సరే పెట్టేస్తున్నా ఫోన్ మరి. సంధ్య? బాగా గట్టిగా మొక్కుకొని ఇచ్చినట్టున్నావు జమ్మి. గట్టిగా ప్రేమతో మొక్కుకున్నా, అందుకేగా ఫైనల్గా ఫోన్ చేసినావు. సరే ఉన్నారా, వెళ్ళిపోయినారా? వచ్చేసిన మార్నింగ్ ట్రైన్కి. ఈరోజు కనిపించలేవు మరి మార్నింగ్. నైట్ చాలా లేట్ అయిపోయింది, లేవలేకపోయినా పొద్దున. అంతేలే, ఇంతకు ముందుకు వెళ్ళేటప్పుడు చూసేవాడివి, ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చినా కదా లైట్ తీసుకున్నావు. అట్లేం లేదు సంధ్య గారు. చాలా అప్పు. సరే కానీ నిన్న నైట్ నాకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను నువ్వు చేసావేమో అనుకున్నా. నేనేం చేయలేదే నిన్న. నువ్వు కాదు, ఎవడో మరి ఫోన్ చేసి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసి మాట్లాడుతున్నాడు. తాగి ఉన్నట్టున్నాడు హవ్లగాడు. కట్ చేయాల్సింది ఫోన్. నీకు ఒకసారి పంపిస్తా ఆ నెంబర్, ఒకసారి చూడు, నీకేమైనా తెలుసేమో. పంపు. తన ఫోన్ నెంబర్ పంపినాక నా దాంట్లో ఉన్నారేమో అని సెర్చ్ చేసి చూస్తే మా ఫ్రెండ్ మోహన్ గాడి నెంబర్ కనిపించింది. ఒకసారి ఫోన్ ఇవ్వమా? ఫోన్ చేసింది మా స్కూల్ దోస్తుగాడని షాక్ అయినా. నైట్ వాడు నా ఫోన్ తీసుకొని నా కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి అమ్మాయి నేమ్స్తో ఉన్న నెంబర్స్ చూసిండని అర్థమైంది. అందులో జస్ట్ సంధ్య అని సేవ్ చేసుకున్న నెంబర్ తీసుకున్నాడని అర్థమైంది.